Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చూస్తున్న వారికి మా నమస్సుమంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఎంపీహెచ్డబ్ల్యూ ఏఎన్ఎం ఫీమేల్ ట్రైనింగ్ కోర్స్ అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి కాను ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఎంపీహెచ్డబ్ల్యూ మహిళల ట్రైనింగ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 58 విద్యా సంస్థలు కలవు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ కోర్సుకు ఉన్న ప్రాధాన్యత, ఈ కోర్సు చేయడం ద్వారా అతి తక్కువ సమయంలో గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చు. అభ్యర్థులు ప్రైవేట్ సెక్టార్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కోర్సు వివరాలు ఒకసారి పరిశీలిస్తే, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ మహిళల ట్రైనింగ్ కోర్స్ మహిళా అభ్యర్థులు మాత్రమే. కోర్సు వ్యవధి 2 సంవత్సరముల కాల వ్యవధి ఉంటుంది. సీట్ల సంఖ్య 2330 సీట్లు రాష్ట్ర వ్యాప్తంగా కలవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. అర్హతలు: ఏదైనా గ్రూప్లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అవ్వాలి. ఎంపిక ప్రక్రియ: ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వ్యూవర్స్, ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. కొంతమంది మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దరఖాస్తు విధానం: హౌ టు అప్లై. సంబంధిత వెబ్సైట్ నుండి, అఫీషియల్ వెబ్సైట్ నుండి, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్ వెల్ఫేర్ వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ నింపాలి. అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే, ఫ్రీ మరియు మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉండడంతో ఫ్రీ సీటుకు వేరుగాను, మేనేజ్మెంట్ సీటుకు వేరుగాను అప్లికేషన్లు సెపరేట్గా అప్లై చేసుకోవాలి. మీకు సంబంధించిన జిల్లాలో అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. గమనించాలి. సంబంధించిన జిల్లాలో ఎంపీహెచ్డబ్ల్యూ లేదా ఏఎన్ఎం కోర్సులకు అభ్యర్థుల అప్లికేషన్తో పాటు ఎస్ఎస్సి సర్టిఫికేట్, 10వ తరగతి మార్క్ లిస్ట్ జిరాక్స్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైతే క్యాస్ట్ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రము జిరాక్స్, నివాస ధృవపత్రము, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ జిరాక్స్, స్టడీ సర్టిఫికేట్ 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు 4th క్లాస్ టు 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ జిరాక్స్. రిజిస్ట్రేషన్ ఫీజు ₹50 డీడీ తీయాలి. ద ఫేవర్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు. గమనిక: బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపునిచ్చారు. డీడీ తీయవలసిన అవసరం లేదు. ఈ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు డీడీ లేకుండానే పంపించవచ్చు. అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్స్ జిరాక్స్ మరియు డీడీ ఒరిజినల్ను జతపరిచి మీకు సంబంధించిన జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయాలకు 30/9/2024 సాయంత్రం 5 గంటలలోపు వ్యక్తిగతంగా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అందచేయాలి. ముఖ్యమైన తేదీలు ఒకసారి పరిశీలిద్దాం. దరఖాస్తుల ప్రారంభ తేదీ 12/8/2024 నుండి ప్రారంభమవుతాయి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు మరియు ఆఫ్లైన్ దరఖాస్తులకు అప్లికేషన్ సమర్పించుటకు చివరి తేదీ 30/9/2024గా ప్రకటించారు. సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చు. ఎంపీహెచ్డబ్ల్యూ ఏఎన్ఎం అభ్యర్థులను ఎంపిక జాబితా వెల్లడి. సెలక్షన్ లిస్టు 15/10/2024 తేదీన సెలక్షన్ లిస్ట్ తీస్తారు. ఆ లిస్టును వెల్లడిస్తారు. 21/10/2024 తేదీ నుండి తరగతులు ప్రారంభమవుతాయి. కేటగిరైజేషన్ ఆఫ్ సీట్ల వర్గీకరణ పరిశీలిస్తే, ప్రభుత్వ మరియు ఎయిడెడ్ విద్యా సంస్థల్లో అన్ని సీట్లు ఉచిత సీట్లుగా కేటాయించారు మరియు మిగిలిన 40% మేనేజ్మెంట్ సీట్లుగా కేటాయించారు. ఫ్రీ సీట్ అలాట్మెంట్ 4 సభ్యులతో కూడిన కమిటీ నిర్ణయిస్తుంది. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ని దర్శించండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, దయచేసి గమనించగలరు. ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే
మీ ఫ్రెండ్స్కు వాట్సాప్లో షేర్ చేయడం ద్వారా వారికి మంచి అవకాశాన్ని తెలిపిన వారు అవుతారు. ఈ న్యూస్ తెలియజేయడం వలన వారికి ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ చేసి బాగుపడతారు. ఈ వీడియోపై ఎటువంటి సందేహాలున్నా కామెంట్ చేయండి, నేను సమాధానాలు తెలియజేస్తాను. మరియు లేటెస్ట్ జాబ్, ఎడ్యుకేషన్, కెరీర్ న్యూస్ తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కి నోటిఫికేషన్ పొందండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు.